డిజిటల్ సార్వభౌమత్వం ఇది భారతదేశంలో ప్రధానంగా వినిపిస్తున్న పదం. ప్రపంచమంతా డిజిటల్ మయమైపోయిన వేళ ఈ రంగంలో మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మనకంటూ సొంత సామాజిక మాధ్యమాలను తయారు చేయడానికి మీరు సిద్ధమేనా అంటూ ఆయన యువతకు సవాలు విసిరారు. ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి సైబర్ భద్రత వరకు, డీప్ టెక్ నుంచి కృత్రిమ మేధ వరకు అప్లికేషన్లన్నీ సొంతంగా రూపొందించినవే కావాలన్న ప్రధాని ఆకాంక్ష ఈ రంగంలో ఆవిష్కరణల ఆవశ్యకతను చాటి చెబుతోంది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్ లాంటి సామాజిక మాధ్యమాలు నేడు జన జీవితాల్లో భాగమైపోయాయి. వాట్సాప్ వ్యక్తిగత, వృత్తిగత సమాచారాన్ని పంచుకోవడానికే కాదు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, బ్యాంకింగ్, షాపింగ్ వంటి వాటికి వేదికగా మారిపోయింది. భారతీయుల సామాజిక మాధ్యమ వినియోగంలో ఫేస్బుక్ 51%, ఇన్స్టాగ్రామ్ 39%, అదేవిధంగా యూట్యూబ్ 5.47% వాటాను పంచుకుంటున్నాయి. వీటితో పాటుగా గూగుల్ సెర్చ్ ఇంజన్, మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటివన్నీ విదేశీ ఉత్పత్తులే. మనకంటూ సొంత వేదికలు లేకపోతే దేశంలో ఆయా కంపెనీల గుత్తాధిపత్యానికి మనమే దారిచ్చినట్లవుతుందనేది వాస్తవం. దీనికి నయారా ఉదంతమే మేలుకొలుపు. భారత్లో చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోల్ బంకుల్లో కీలకమైన నయారా ఎనర్జీకి మైక్రోసాఫ్ట్ తన సేవలను 2 నెలల కిందట హఠాత్తుగా నిలిపేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలుపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలను నయారా ఉల్లంఘించిందన్నది మైక్రోసాఫ్ట్ యొక్క ప్రధాన ఆరోపణ. సేవల కోసం నయారా మైక్రోసాఫ్ట్కి సొమ్ము చెల్లిస్తున్నా ఇదేంటని అడగలేని పరిస్థితి నయారా కంపెనీది. దేశంలో చాలా రాష్ట్రాలు వాట్సాప్ ఆధారిత పౌరసేవలకు తెరతీశాయి. బ్యాంకింగ్ రంగంలోనూ దీని వాడకం విరివిగా పెరిగిందనేది వాస్తవం. ప్రభుత్వ అలాగే ప్రైవేట్ సంస్థలు వినియోగదారులను చేరుకోవడానికి వాట్సాప్, ఫేస్బుక్ లాంటి వేదికలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాట్సాప్, ఫేస్బుక్ వంటివి తమ ప్రభుత్వాల ఒత్తిడికి తలెగ్గో, వ్యాపారాల అవసరం కోసమో ఇండియాలో తమ సేవలపై నియంత్రణ విధించవచ్చు. అదే గనక జరిగితే వాటి మీద విపరీతంగా ఆధారపడిన మన సామాజిక మాధ్యమ ఎకోసిస్టమ్ పరిస్థితి అనేది ప్రశ్నార్థకం. దాదాపు 145 కోట్ల జనాభా ఉన్న భారతీయ మార్కెట్ను ఏ కంపెనీ అంత సులువుగా వదులుకోదు. కానీ మన పౌరుల సమాచారాన్ని విదేశీ సంస్థల్లో పెట్టి అవి చెప్పినట్లు ఆడే పరిస్థితికి తెచ్చుకోవడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి. అలాగే ప్రకటనలు, వినియోగ రుసుముల పేరిట వేల కోట్ల రూపాయలను వాటికి ధారదత్తం చేయటం అవసరమా అనేది ప్రధాన ప్రశ్న. నిరుడు ఫేస్బుక్ ఇండియా తన కార్యకలాపాల ద్వారా 3034 కోట్ల రూపాయలను ఆర్జించింది. అలాగే ప్రకటనల రూపంలో మరో 22,730 కోట్ల రూపాయలను సంపాదించింది. ఇందులో పన్నుల రూపంలో మనకు చెల్లించేది మాత్రం చాలా తక్కువ. అలాగే వాట్సాప్కు ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది వినియోగదారులుంటే అందులో 50 కోట్ల మంది భారతీయులే కావటం గమనార్హం. అది వ్యాపారం ద్వారా నిరుడు 14,988 కోట్లు ఆర్జించింది. వీటితో పాటుగా మైక్రోసాఫ్ట్ ఇండియా 22,892 కోట్ల రూపాయలను సంపాదించింది. దేశీయంగా ఇలాంటి అప్లికేషన్లను తయారు చేసుకుని వినియోగిస్తే పన్నుల ఆదాయంతో పాటు లాభాలు కూడా మనకే మిగులుతాయి కదా. వీటితో పాటు యువతకు ఉద్యోగాలు విరివిగా లభిస్తాయి. భారతీయుల సమాచారము విదేశీ సంస్థల చేతుల్లో పెట్టాల్సిన అగత్యమూ తప్పుతుంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సందేశ్ పేరిట 2021లోనే వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా ఒక యాప్ను తీసుకొచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ అధికారులు సమాచారాన్ని పంచుకునేందుకు దీన్ని ఉద్దేశించినప్పటికీ ఆ తర్వాత ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ ఇంతవరకు దీనిలో నమోదైంది మాత్రం 46 లక్షల మంది. అలాగే షేర్ చాట్, చింగారి, కు లాంటి
దేశీయ యాప్లది ఇదే పరిస్థితి. ఇక చైనా లాంటి అగ్రదేశము వాట్సాప్ను నిషేధించి దానికి ప్రత్యామ్నాయంగా వీచాట్ అనే ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. దీనినే మెసేజింగ్, సోషల్ మీడియా అలాగే పేమెంట్ యాప్గా వాడుతున్నారు. వీటితో పాటుగా ఎక్స్కు బదులు వెయిబో అనేదాన్ని, యూట్యూబ్కి ప్రత్యామ్నాయంగా యోకు, అదేవిధంగా గూగుల్కు బదులుగా బైడు వంటి డిజిటల్ వేదికలను డ్రాగన్ సృష్టించుకుని సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది. రష్యా కూడా వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా మ్యాక్స్ను తీసుకొచ్చింది. ఇక దక్షిణ కొరియాలో స్థానిక కంపెనీ తయారు చేసిన కకావోటాక్ మెసేజింగ్ యాప్ను అక్కడ 90% మంది వాడటం అనేది గమనార్హం. ఇక జపాన్లో యాప్ లైన్ను 75% మంది వాడుతున్నారు. భారతదేశంలోనూ సొంతంగా డిజిటల్ వేదికల తయారీకి తగిన వనరులు, నిపుణులు ఉన్నప్పటికీ డిజిటల్ ఇండియా స్ఫూర్తితో దాన్ని సాకారం చేసుకోవడమే కీలకం. ఇవన్నీ ఒక భాగమైతే డిజిటల్ చెల్లింపుల్లో మన యూపీఐ విజయం అనేది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రియల్ టైం యూపీఐ లావాదేవీల్లో సగం భారతదేశంలోనే జరుగుతున్నాయి. ఈ విజయమే ఉత్ప్రేరకంగా మనం సొంత డిజిటల్ వేదికల విషయంలో ఎందుకు ముందుకెళ్లలేమని ప్రధాని యువతను ప్రశ్నిస్తున్నారు. మనకు కావలసినవి మనమే తయారు చేసుకుందాం, మన సంపదను విదేశాలకు తరలిపోకుండా చూసుకుందామని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధతో అద్భుతాలు సృష్టించడానికి ఉవ్విళ్లూరుతున్న భారతీయ యువ ఇంజనీర్లు ముందుగా సొంత డిజిటల్ వేదికలను రూపొందించడంపై దృష్టి పెడితే అది సాధ్యం అనేది అక్షర సత్యం.